హల్లెలూయా. సంతోషం ఉన్నాను, సపోర్ట్ కొడదామా? దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ మన మధ్య కనబడుతుంది కదా. చూడ చూడ చక్కని వాడు యేసు నా రక్షకుడు, నింగి నేల పులకించే యేసు పుట్టిన నాడు. చూడ చూడ చక్కని వాడు యేసు నా రక్షకుడు, నింగి నేల పులకించే యేసు పుట్టిన నాడు. రారే మనము వెళ్ళి చూచెదము, రారే మనము వెళ్ళి చూచెదము, సాగిల పడి మ్రొక్కేదము, సాగిల పడి మ్రొక్కేదము. చూడ చూడ చక్కని వాడు యేసు నా రక్షకుడు. హల్లెలూయా. ఈ కింద పాటలు ఈ పిల్లలకి ఒక చిన్న ప్రశ్న పెడుతున్నట్టంటే, ఈ పాటని పాడే లోపల ఎవరు వెంటనే పాడతారో ఇదే పాట వాళ్ళని నేను గిఫ్ట్ ఇస్తాను. కాబట్టి క్యాచ్ చేయండి. ఈసారి మాత్రం మళ్ళీ మీరు పాడేలాగా క్యాచ్ చేయండి. ఓకేనా? ఆర్ యు రెడీ? అప్పుడు ఏం చేయాలి? ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఎస్. రెడీనా? చూడ చూడ చక్కని వాడు యేసు నా రక్షకుడు, నింగి నేల పులకించే యేసు పుట్టిన నాడు. చూడ చూడ చక్కని వాడు యేసు నా రక్షకుడు, నింగి నేల పులకించే యేసు పుట్టిన నాడు. రారే మనము వెళ్ళి చూచెదము, రారే మనము వెళ్ళి చూచెదము, సాగిల పడి మ్రొక్కేదము, సాగిల పడి మ్రొక్కేదము. చూడ చూడ చక్కని వాడు యేసు, నింగి నేల పులకించే యేసు పుట్టిన నాడు. జగములు నేలే దేవా దేవుడు భువికి అరుదించినాడు, పాపినైనా నన్ను ప్రేమించి శిశువుగా పుట్టినాడు. జగములు నేలే దేవా దేవుడు భువికి అరుదించినాడు, పాపినైనా నన్ను ప్రేమించి శిశువుగా పుట్టినాడు. రారే మనము వెళ్ళి చూచెదము, రారే మనము సాగిల పాడి మ్రొక్కేదము, సాగిల పాడి మ్రొక్కేదము. పరమును తేరే మార్గము చూపే ప్రభువు జన్మించినాడు, పాప శాపం తొలగించే మెస్సయ్య వచ్చినాడు. పరమును చేరే మార్గము చూపే ప్రభువు జన్మించినాడు, పాప శాపం తొలగించే మెస్సయ్య వచ్చినాడు. రారే మనము వెళ్ళి చూచెదము, రారే సాగిల పాడి మ్రొక్కేదము, సాగి దేవదూతల భూమికే వచ్చి గుర్వార్త చెప్పినారు, దేవదూతల భూమికి వచ్చి శుభవార్త చెప్పినారు. గొల్లలు జ్ఞానులు యేసును మొక్కి కానుకలిచ్చినారు, దేవదూతల భూమికి వచ్చి శుభవార్త చెప్పినారు. గొల్లలు జ్ఞానులు యేసును మొక్కి కానుకలిచ్చినారు. రారే మనము వెళ్ళి చూచెదము, రారే మనము వెళ్ళి చూచెదము, సాగిల పాడి
మొక్కేదము, సాగిల పాడి మొక్కేదము. హల్లెలూయా. రైట్, యువర్ టైం స్టార్ట్. ఏంటి పాడాలి? ఎవరు పాడతారు చెయ్యొత్తాను ఫస్ట్. వాళ్ళకి మంచి ప్రైజులు ఉన్నాయి ఇక్కడ తెచ్చిపెట్టాను మీకోసం. పక్కోళ్ళు చెయ్యి నువ్వే ఎత్త, నీ చెయ్యి నువ్వే ఎత్తాలి. ఓకే. ఫస్ట్ నేను ఆ ఎల్లో టీ షర్ట్ అబ్బాయి, ఏం పేరు నీ పేరు? నిఖిల్. నిఖిల్ చాలా బాగా చప్పట్లు కొడుతున్నాడు. నిఖిల్ అంత చప్పట్లు కొట్టండి. నిఖిల్కి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామా? నిఖిల్కి ఒక టెడ్డీ బేర్ బొమ్మ ఇద్దాం. డోరేమో. రైట్, ఆ బాబుకి ఇచ్చే షార్ప్నర్ అది. పల్లె. రైట్, ఇప్పుడు ఎవరు పాడతారు? తర్వాత నాన్ స్టాప్గా అబ్బాయి కొట్టాడు ఎవరు? రెడ్ బనానా అబ్బాయి. నీ పేరు ఏం పేరు? సూర్య. నిఖిల్ బాగా కొట్టాడు కానీ కొంచెం ఆగిపోయాడు. సూర్య కంటిన్యూ కొట్టాడు. ఓకే, సూర్య కూడా ఒక గిఫ్ట్ ఇద్దామా? సూర్య కూడా ఒక డోరేమోన్ ఇచ్చే. రైట్, వెరీ గుడ్. షార్ప్నర్లు అయ్యి, పెన్సిల్ చెక్కుని షార్ప్నర్లు అయ్యి. ఓకే, రైట్. మరి ఎవరు పాడతారు ఇప్పుడు? ఫస్ట్ లైన్ పాడినా ఎవరు పాడినా పర్లేదు, మొత్తం పాట అంతా పడక్కర్లేదు. ఎంతవరకు గుర్తుంది? గుర్తొస్తుంది, గుర్తొస్తుంది, గుర్తొస్తుంది. వచ్చింది, ఎవరికి వచ్చింది? ఎక్కడ వచ్చేస్తుంది కదా. ఈ పాపకు వస్తుంది చిన్న గుర్తు. చూడా, చెప్పు. సరే, ఒక లైన్ పాడి గిఫ్ట్ ఇస్తాను నేను. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? మొత్తం కలిపించడం మొత్తం కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చేస్తుంది. మళ్ళీ బాగా వచ్చింది, కొంచెం వచ్చింది పర్లేదు. ఓకే, కొంచెం ట్రై చేసింది కదా పాప. ఏం పేరు నీ పేరు? బ్లెస్సీకి ఒక గిఫ్ట్ ఇద్దాము దానన్న. ఓకే, జే ఫర్ జీసస్. ఓకే, ఈసారి ఇంకెవరైనా కొంచెం, ఇంకెవరైనా పాడతారా? మళ్ళా ఓ చరణం పాడేస్తాను, మళ్ళా వస్తాయి మీకు. చూడ చూడ చక్కని వాడు యేసు నా రక్షకుడు, నింగి నెల పులకించే యేసు పుట్టిన నాడు. చూడ చూడ చక్కని వాడు యేసు నా రక్షకుడు, నింగి నెల పులకించే యేసు పుట్టిన నాడు. రారే మనాము వెళ్ళి చూచెదము, రారే మనాము వెళ్ళి చూచెదము, సాగిల పాడి మొక్కేదము, సాగిల పాడి మొక్కేదము. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరు పాడతారు? ఈ ఒక్క చరణమే వచ్చింది, కొంచెం వచ్చేసింది నాకు. పెద్ద పిల్లలు మీకు రావాలి కదమ్మా. ముగ్గురు పెద్ద పిల్లలు, మీకు ఛాన్స్ ఉంది. ఈ చిట్టాలు ఇద్దరు పాడుతున్నారు, ఇద్దరికి 2 గిఫ్ట్లు ఇచ్చేద్దాం. దానారా ఇద్దరు రండి ముందర. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రైట్, ఇప్పుడు అందరూ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాము. అలాగే కొన్ని ఇంకా గిఫ్ట్లు ఉన్నాయి, మధ్యలో నేను కొన్ని మాటలు ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్తారు కానీ. ఓకే, రైట్, ఆరాధన చేద్దామా. దేవాది దేవుడు తన సమస్తాన్ని విడిచిపెట్టి నశించిపోతున్న మనం రక్షించడానికి తన్ను తాను తగ్గించుకుని ఆ దిగి వచ్చిన యేసు ప్రభుకి మనం పూర్ణ హృదయంతో ఆరాధన చేద్దాము. అందరూ కూడా ఆరాధన చేద్దాము. ఈ పాటమ్మ రైట్, మంచి పాట. అందరూ నిశ్శబ్దంగా ఉందండి, ఇంకా వేరే ఆలోచన ఏమీ వద్దు, ఆరాధనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దామండి.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడానికే వందనాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన మా మంచి దేవానికి వందనాలయ్యా. ప్రభువానికే స్తోత్రం స్తోత్రం. ఇంతకాలముగా తండ్రి క్షేమముగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే యేసయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. యేసయ్యా ప్రభువా, మా ప్రాణాలను విలువగా ఎంచుకున్న దేవానికి వందనాలయ్యా. వందనాలు ప్రభువా. నాయన తండ్రి, నీ గొప్ప కృపకై నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతకాలముగాను క్షేమముగా ఉన్నామంటే నీ కృపయే కదా యేసయ్యా. ఇంతకాలముగాను క్షేమముగా ఉన్నామంటే నీ కృపయే కదా యేసయ్యా. నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపేనా యేసయ్యా. నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపేనా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. ఎందుకు పనికిరాని ఈ ఎండిన ఎముకలలో నీ జీవం పోసి మరలా నిలిపితివి. ఎందుకు పనికిరాని ఈ ఎండిన ఎముకలలోన నీ జీవం పోసి మరలా నిలిపితివి. నే బ్రతికున్నానయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు పలుకరిస్తే చాలు యేసయ్యా. నే బ్రతికున్నానయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు పలుకరిస్తే చాలు యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన యేసయ్యా. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. నా పాప భారములు నీవు మోసినావయ్యా, నన్ను క్షమించి నా వెంటున్నావయ్యా. నా పాప భారములు నీవు మోసినావయ్యా, నన్ను రక్షించి నా వెంటున్నావయ్యా. నీలాగా నన్నెవరు ప్రేమించలేరయ్యా, నిన్ను విడచి నేను ఉండలేనయ్యా. నీలాగా నన్నెవరు ప్రేమించలేరయ్యా, నిన్ను విడచి నేను ఉండలేనయ్యా. నీకే నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదం. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా.
నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీలాగా నన్నెవరు ప్రేమించలేనయ్యా, నేను విడచి నేను ఉండలేనయ్యా. అవునేసయ్యా, నీలాగా నన్నెవరు ప్రేమించలేనయ్యా, నేను విడచి నేను ఉండలేనయ్యా. అవును ప్రభువానికే వందనాలు 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 తండ్రి. స్తోత్రాలు నాయన. నీలా ప్రేమించే వారు ఎవ్వరూ లేరయ్యా. నీకే స్తోత్రం స్తోత్రము నాయన. ప్రభువా నాయన, ఎంత గొప్ప దేవుడవయ్యా. ప్రభువా, ఎందుకు పనికిరాని వారము నాయన. యేసయ్యా తండ్రి, మట్టి ఘటాలమైన మానవుల కోసం ప్రభువా నీ మహిమను విడిచి వచ్చిన దేవానికి వందనాలయ్యా. అంత గొప్ప ప్రేమ మా పైన చూపించిన దేవానికి వందనాలు ప్రభువా. నాయన, నీలా ఎవ్వరూ ప్రేమించలేదయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ గొప్ప ప్రేమకై వందనాలు ప్రభువా. ఇప్పుడు జరుగుతున్న ఈ క్రిస్మస్ ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువా, మీ ఆత్మకార్యము నాయన ఈ బిడ్డల మధ్య జరిగించమని సహాయము దయచేయమని వేడుకుంటూ ఈ ఆరాధన అంతటిని యేసుక్రీస్తునామమున మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. నేను రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ క్రిస్మస్ పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయండి. నేను ఒకప్పుడు మహేష్ బాబు అభిమానిగా ఉండేవానండి. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి భోజనాలు గట్ట పెట్టేవానండి. నేను దేవుని విడిచి నేనే మహేష్ బాబుని దేవుడిగా కొలిచేవానండి. నిజంగా దేవుడు ప్రేమ తెలిసిన తర్వాత నేను అన్నిటికీ దూరమైనప్పుడు మా చర్చిలో అక్క చెప్పిందండి, పాస్టర్ గారు పెద్ద అమ్మాయి అండి దీపక్ చెప్పింది, నువ్వు మహేష్ బాబు భర్తలు ఎలా చేస్తున్నావు, మరి దేవుడి భర్తలు ఎలా చేయాలని ఆ మాట నాకు చెప్పారండి. ముందు సంవత్సరం చెప్పింది అక్క, డిసెంబర్ 10వ తారీఖున చెప్పిందండి. ఆ మాట నన్ను చాలా బాధ పెట్టింది. నిజంగానే లోకంలో ఉన్నప్పుడు ఎన్నో చేశాను, నేను నా దేవుడికి ఏం చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్న మన లక్ష్మణ్ గారు ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఇలా చేయాలనుకున్నాను. డిసెంబర్ 10వ తారీఖున అక్క అన్నది, 12వ తారీఖున పాస్టర్ గారిని అడిగి పాస్టర్ గారు ఇలా చేయాలనుకున్నానండి. అంటే నిజంగా పాస్టర్ గారు చాలా సంతోషపడి జరిపించారండి. నిజంగా మీ చిన్నపిల్లలు కూడా మేము చెప్తున్నాను, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. లోకంలో ఏది శాశ్వతం కాదు. మనం ఒకరు చూసి వాళ్ళ స్టైల్ ఫాలో అవుతున్నాం, కానీ నిజంగా మన కోసం దేవుడు ఎప్పుడో ముందుగానే మన కోసం ప్రాణం పెట్టాడు. మన పాపం కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించండి అందరూ. దయచేసి చెప్తున్నాను, అందరూ యూత్ అందరికీ చెప్తున్నాను, చిన్నపిల్లలకి దేవుడు ముఖ్యం. దేవుడి తర్వాత తల్లిదండ్రులను ప్రేమించండి. నేను తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మీరు ఇప్పుడు ముందుగానే మీరు తెలుసుకోండి. సినిమా యాక్టర్లను కానీ ఎవరిని ఎక్కువగా చేయొద్దు, ఎక్కువగా ఇష్టపడొద్దు. దేవుళ్ళు ఎక్కువనండి, సన్నిధికి వెళ్ళండి. అక్కడ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో వాక్యం విని మీ హృదయంలో పెట్టుకోండి. తల్లిదండ్రులు బాగా ప్రేమించండి. ప్రతి సంవత్సరం నేను మాటిస్తున్నాను, డిసెంబర్ 12వ తారీఖున ప్రతి సంవత్సరం ఇక్కడ క్రిస్మస్ చేస్తానండి. నిజంగా దేవుడు నన్ను మార్చాడు, అందు నిమిత్తం మీద పెడుతున్నానండి. మీ అందరికీ ఆకాంక్షలు అండి. పాస్టర్ గారు హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ చర్చ్ నుండి వచ్చారు. పాస్టర్ గారు, మేము వెళ్ళే సంఘము ఎంతో భారంగా దేవుని పట్ల భారం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేస్తున్నారు, బహుబలంగా వాడబడుతున్నారు. ఈ రోజున ఇక్కడికి రావడానికి పాస్టర్ గారు ఒప్పుకోవడాన్ని బట్టి దేవునికి వందనాలు. పోయిన సంవత్సరం పాస్టర్ గారు గ్రీటింగ్స్ చెప్పారు, గెస్ట్గా ఆహ్వానించాం. ఈ సంవత్సరం పాస్టర్ గారి నోటి వెంట దేవుడు అమూల్యమైన వాక్యాన్ని వినే భాగ్యం దేవుడు మనకు కలిగజేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ఇటు గొప్ప దైవజనుడిని మనం సత్కరించుకుందామండి. వాక్యం వినాలని సిద్ధంగా ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్తారా? వినపడలేదు.
సరే అయితే ఈ అమూల్యమైన సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. దేవుడి వాక్యం శ్రద్ధగా ఉందామండి. హల్లెలూయా. మంచిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. మీ అందరి దగ్గర వచ్చి మేము ఇలాగా క్రిస్మస్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నేను 2-3 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. జాన్ బెంచ్ గారు ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చేవాడిని. ఇది ఈ టైల్స్ వేయడానికి, ఇదన్నీ వేయడానికి బంగారయ్య నేను కలిసి వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడికి వచ్చి ఇదంతా మేమేం చేసింది అన్నీ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అందువల్ల ఎంతో ఆనందం మళ్ళీ మీ మధ్యలో రావడానికి దేవుడు కృప చూపించాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఒక విషయం చెప్తానండి. ప్రపంచంలో పండగలు ఎన్నెన్నో వస్తుంటాయి, ఒక్కొక్క రోజు వస్తుంటాయి. కానీ క్రిస్మస్ మాత్రం 25th మాత్రమే యావత్ ప్రపంచం అందరం చేసుకునే ఏకైక పండగ క్రిస్మస్ ఒకటే. ఒక్క రోజునే చేసుకుంటారు. దేవునికి మహిమ కాక. అందరికి వందనాలు, దేవుని వందనాలు. ఒక సాక్ష్యం చెప్తానండి మీ అందరి కొరకు. నేను అన్నయ్య కుటుంబం నుంచి వచ్చేవాడిని. నేను పుట్టింది ఇక్కడ కూడా కాదు, ఇతర రాష్ట్రాలు, తమిళనాడులో పుట్టినవాడు నేను. దేవుడు నా ఇష్టం ఉండేది కాదు నాకు అసలు. దేవుడిని పరిచయం చేసింది కూడా ఆయనే నాకు. దేవుడిని ఇష్టం ఉండేది కాదు. ఈ యేసుక్రీస్తుని ఎవరు ప్రకటిస్తారో ఆయన కొట్టడానికి వెళ్ళిన వ్యక్తిని నేను. ఈయన కూడా తెరపడిపోయి ఎన్నోసారి మా అన్నయ్య కానీ తెరపడిపోయేవాడిని నేను. దేవుడిని అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంత పొట్టెట్టుకుని వెళ్ళేవాడిని, తిరిగేవాడిని, రోడ్డు మీద తిరిగేవాడిని. మాకును సొంతంగా గుళ్ళు అన్నీ ఉన్నాయి, 15-16 గుళ్ళు ఉన్నాయి. మా సొంత గుళ్ళే ఉన్నాయి, బయట గుళ్ళు కాదు. మేము రాజుల కుటుంబం వచ్చాం కనుక మాకు సొంత గుళ్ళు ఉంటాయి. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గుళ్ళు చెప్తాం మేము. సరే మీరు చూసుకోండి, చేసుకోండి, చెప్పు ఉన్న సంవత్సరానికి ఎంతంత రావాలో అంత కూడా మన దగ్గర వచ్చిన తర్వాత మేము ఇచ్చింది వాళ్ళు ఇచ్చుకుని వెళ్ళిపోతారు అనమాట. అటువంటి రీతిలో మేము ఉన్న వ్యక్తిని. దేవుడు అబ్రహామును ఏ విధంగా తీసుకొచ్చాడో నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను యేసుక్రీస్తున్న నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ఆయన ఎవరినో అవసరం కూడా లేని అనుకున్న వ్యక్తిని నేను. నాకంటే ముందుకు నా భార్య తెలుసుకున్నది. వాళ్ళు మరదలే, ఇంకా బయట వాళ్ళు ఏం కాదనుకోండి, మా తోడలు అవుతాడు ఆయన. ఆవిడ తెలుసుకున్నప్పుడు నేను ఆవిడకి టైవేస్ ఇవ్వడానికి రెడీ అయిపోయాను. నేను ఇంకా వద్దు, నీ ఇంకో దానికి వెళ్ళిపోయావు, నాకు అవసరం లేదని చెప్పి నేను టైవేస్ ఇవ్వడానికి సిద్ధమైపోయాను. సరే ఒక ఇద్దరు చంటి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. సరే ఆవిడ దారిలో ఆవిడ వెళ్ళినా మన దారిలో మనం వెళ్తామని చెప్పి ఒక గదిలో ప్రార్థన జరిగేది, ఒక గదిలో పూజ చేసుకునేవాడిని నేను. ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుందో ఆ టైంలో నేను పూజ చేసిన వ్యక్తిని నేను. గంట కొట్టుకుని టక్కని పెద్ద కండట్టుకొని కావాలని ఆవిడ ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళేదో అప్పుడు చేసుకునే వ్యక్తిని. అలా ఉన్న టైంలో 2001లో ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందండి. మిట్ట మధ్యాహ్నం హార్ట్ అటాక్ వచ్చిందనమాట. ఆవిడ బోల్ డబ్బులు వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి మధ్యాహ్నం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోయింది. ఇంక పోయినట్టే, ప్రాణం ఊపిరిపోయింది ఇంకా మొత్తానికి. బయట వాళ్ళు ఇళ్ళు వాళ్ళందరూ కూడా ఇంటికి అద్దెంలో ఉన్నాం కదండి, పై వాళ్ళందరూ వచ్చి కూడా శవాన్ని తీసి బయట పెట్టండి, ఇంకెందుకులేండి అని చెప్తుండగా నాకు కూడా చిన్నపిల్లలు చంటి పిల్లలకి పెట్టుకుని ఏడ్చానికి ఏం చేసింది, ఏం చేస్తాం ఇంకా అంతే. ఇంకా అనుకుని అప్పుడు మా బామ్మది నైట్ పెళ్ళి, ఆ రోజు వెళ్ళి వచ్చిన తర్వాత అలా జరిగిందనమాట. అప్పుడు వీళ్ళలా అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలిసేది కాదు నాకు యాక్చువల్. కానీ ఆవిడ చివర ఒకే ఒక మాట చెప్పింది నాకు. ఒక్కసారి నా కోసం మోకాలు ఎచ్చి ప్రార్థన చేయి, ఒక్కసారి చేయి అని అడిగింది. ఇదేటమ్మా, సావు బతుకులు ఉన్నప్పుడు ఒక్కసారి చేయమన్నది. కానీ శవాన్ని ఎదురు పెట్టుకొని 2 పెట్టెలని చేతులు పెట్టుకొని ప్రార్థన చేసింది. నాకు ప్రార్థన రాదు యాక్చువల్. మనం హిందూస్లో ఉన్నప్పుడు మనకి ప్రార్థన ఏమవుతుంది, మన గుళ్ళకి సమానం చెప్తాం కానీ దీని విషయం మాట్లాడలేం కదా. అప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలిసేమో, నిజంగా నువ్వే దేవుడైతే మా ఆవిడని బతికించివు, నేను జీవితాంతం నీ కాళ్ళు పాదం దగ్గర ఉంటానని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఒకటే ప్రార్థన చేశాను, ఇంకా వేరే ఏం చేయలేదు. అయిపోయింది. సరే నాకు కూడా చాలా ఏడుపు, అందరం కూడా అలా చూస్తున్నాం. ప్రార్థన చేసిన వ్యక్తిని ఒక 10 నిమిషాల దేవుడు ఆవిడకు ఊపిరినిచ్చాడండి. ఇంకా నాకు కూడా షాక్.
ఏం చేయాలో తెలియలేదు. అలా కూర్చున్నాను. ఎన్నాళ్ళు మనమే తప్పుడు మార్కులు వెళ్ళామా? అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను. ఎన్నోసార్లు దేవుడితో మాట్లాడాను. మీ సాక్ష్యం కూడా దేవుడితో ఇద్దరు మాట్లాడి, దేవదూతలతో ఇద్దరు మాట్లాడే ఉంటాం. మీ ఇద్దరం కూడా ఒక ప్రయాణంలో ఆయన చెప్తారు కూడా కావాలన్నా మాట్లాడాను. ఎన్నోసారి జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బంది వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మా కుటుంబం అందరిని వెలివేసిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అందరూ సమానమే, అందరం ఒక్కలే, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి ప్రకటిస్తూనే తిరుగుతున్నాను. దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తమ్ముడైన సొంత తోడళ్ళు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు అయితే గిఫ్ట్లు పాస్టర్ అంటారు. అంటే ఏదైనా వాక్యం చెప్పినా, ఏదైనా కొన్ని ప్రశ్నలు వేయటం, వాళ్ళని ప్రోత్సాహపరచడం అనేది నాకు ఆసక్తి. కాబట్టి నేను మళ్ళీ లాస్ట్లో ప్రశ్నలు వేస్తాను. దివ్య నోట్ చేసుకో ప్రశ్నలు. తమ్ముడి పేరు ఏం పేరంటే లాస్ట్లో అడుగుతాను. స్పష్టంగా చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది. తమ్ముడు ఇస్తాడు. నడిన్ చేర్లాదన్. నడిన్ చేర్లాదన్. ఓకే, లాస్ట్ దాకా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభులోకి వచ్చాక జాన్ మోజెస్. ప్రభులోకి వచ్చాక ఏంటి? ముందేంటి? నడిన్ చేర్లాదన్. ఓకే, లాస్ట్లో అడుగుదాం. ఓకే, రైట్, మంచిది. దేవుని వాక్యం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాము. అందరూ కూడా కొద్ది నిమిషాలు. వీళ్ళు కంటత పెడుతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. తమ్ముడి పేరే కాదు, ఈ బైబిల్లో ఇప్పుడు చెప్పే మాటలు గుర్తుపెట్టుకోండి. వాటిలోంచి కూడా ప్రశ్నలు వేస్తాను. ఓకేనా? నేను ఎక్కడి నుంచి వాక్యం చెప్పానో, నేను వాక్యంలో ఏం అన్నీ అడుగుతాను. ఓకే, వెనకాల మీరు కూడా చెప్పొచ్చు. ఏమా? రైట్. మరి ప్రభునందు ప్రియ సోదరులందరికీ కూడా ప్రభు నాలో మరో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మంచిది. మరి ఈ రీతిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదట దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు. అలాగే ఈ మంచి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసిన నా ప్రియ కుమారుడు మరి జయప్రకాష్, నా ప్రియ కుమార్తె దివ్యజ్యోతిని బట్టి దేవుని స్తుతిస్తాపులు కూడా దాము కూడా దాన్ని బట్టి. కాబట్టి దేవుని ప్రేమ మీ మధ్యకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జయప్రకాష్. దేవుని స్తోత్రం. ఇద్దరు కూడా మా సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతూ దినదినము కూడా ప్రభుకు దగ్గర అవుతున్నారు. అలాగే త్వరలో వాళ్ళు పాస్టర్ అవుతారు. దేని స్తోత్రము. రాబోయే దినాల్లో బహుబాలంగా వాడబడే దైవజనులు. మీలో ఎవరైనా సెల్ఫీలు కానీ ఇప్పుడు ఏం చేసుకోండి, మరి రేపు ఫ్యూచర్ దొరకరాళ్ళు. దేనికి స్తోత్రం. మంచిది. కూర్చోండి. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ కూడా ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన భాగము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కాండభూతుడా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి కోట్ల గోళ్ళది స్తోత్రములు. తండ్రి, మరి ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించారు. చెప్పిన సాక్ష్యం బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము. ఆరాధనలో మా మధ్య ఉన్న దేవా, మీకు స్తోత్రములు. నీ వాక్య ధ్యానం చేయుచుండగా నీ బిడ్డని నన్ను మరుగుపరిచి నీ ఆత్మనాయం నుంచి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. బైబిల్లో మొత్తం 66 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. ఈ 66 గ్రంథాల్లోని మొత్తము 31,102 వాక్యాలు ఉన్నాయి. మొత్తం 66 గ్రంథాల్లో
31,000 పిల్లలు గుర్తుపెట్టుకోండి, 31,102 వాక్యాలు, మరొక అర్థంలో శ్లోకాలు అంటారు. అలాగా 31,102 వాక్యాలు ఉన్నాయి. ఈ 31,102 వాక్యాల్లో భక్తులు, పెద్దలు అందరూ కూడా దేన్ని ప్రథమ స్థానంలో పెట్టారంటే ఈ మాటనే. ఏ మాటని? యోహాను సువార్త 3:16 ఏంటా మాట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారు అనకు పుట్టిన వాని యందు విశ్వాసమించి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమించిన మాటకి మనం ఒక అర్థం చెప్పుకోవచ్చు. లోకంలో కొన్ని కొలతలు ఉంటాయి. చిన్నప్పుడు మేము, పిల్లలు వినండి, చాక్లెట్లు తింటుంటే మరి స్కూల్లో ఫ్రెండ్స్ అంటారు కదా, నాకు చిన్న ముక్క ఎట్టవా అంటారు. అప్పుడు అంటాను, నీకు ఎట్టని అంటాను. అలా కాదు, నాకు కొంచెం ఎట్టవ అంటారు. చిన్న ముక్క ఎడతాను, ఎంత? కొంచెం పెద్దది పెట్టండి, ఇంత. మళ్ళీ ఇంత అంట. కొలతలు ఇవి. ఇంత ఇంత అంటే పిసరంత. చిన్నది ఎంత? ఇంత. ఇంత ఎడతావా? ఇంత బొబ్బ ఎడతావా? లెక్కలు ఇవి. ఇంత ఇంత ఇంత. ఎంతో అంటే అంత లెక్క ఎంత? ఇంత. ఎల్దు, ఇంకెంతకంటే చెయ్యలదు. అది దాని ఎంతో అంటే 2 చేతి వెనక్కి చాచి ఇంక చెప్పలేనంత అంత ప్రేమ నా యేసు ప్రభు సిలువలో చూపించాడు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఆ సిలువకు చాచేసి నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడట. అయితే ఈ రాత్రి కొద్ది మాటలు దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. బాగా శ్రద్ధగా వినండి. ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మొట్టమొదట అనంత విశ్వమును ఆయన సృజించాడు. సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా ఆయన నోటి మాటతోనే కలుగు చేశాడు. ఆ కలుగు చేసిన దేవాది దేవుడు ఈ భూమి పైన అన్ని జీవరాశులతో పాటు మనల్ని కూడా సృష్టించాడు. అన్ని జీవరాశులకి లేని ప్రత్యేకత మనకేంటంటే అన్నిటిని కూడా నోటి మాటతో కలుగు చేశాడు. మన మాత్రము ఆయన చేతులతో చేశాడు. మన చేతులతో దగ్గరుండి చేశాడు. అది ఏంటంటే దేవుని ప్రేమ. అన్నిటికీ నేను చెప్తాను, చర్చలు చెప్తా ఉంటాను. ఒక్కోసారి ఎంత పెద్ద అధికారి అయినా, ఆఫీసర్ అయినా వాళ్ళ పిల్లలకి తనే వండి పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే తన బిడ్డలు కాబట్టి. అలాగా దేవుడు మన పట్ల ఆయనకు వచ్చిన కృప ఏంటంటే మనలను స్వహస్తాలతో చేశాడట. స్వహస్తాలతో చేయటం మాత్రమే కాదు, ఆయన స్వరూపం మనకి ఇచ్చాడు. ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. మేకలు, కోళ్ళు, కుక్కలు, ఎన్నో జీవులు నాకు చెప్పుకుంటే బోళ్ళు ఉంటాయి. అన్ని జీవరాశుల్లో ఒక మానవుడి యొక్క స్వరూపం ఎవరిదట? దేవునిది. దేవుని యొక్క స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రము. ఈవేళ దేవుని యొక్క ముఖ పోలికలో మనం ఉన్నాం. మన ఎవరి పోలికట? మీరు ఎవరైనా సరే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఏ మాత్రం కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఎందుకంటే మనకు కలిగిన రూపం దేవుడిచ్చింది. దేవుని స్తోత్రము. అద్దం ముందుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మీరు చూసుకోవాల్సిన ఒకటి చెప్పాల్సిన, నా పోలిక నీ పోలిక ఒకటే. ఎవరి పోలిక? దేవుని పోలిక, మన పోలిక ఒకటే. దేవుని స్తోత్రము. కాబట్టి ఇది ఎవరు ఇచ్చారంటే దేవుడి యొక్క ప్రేమ. ఆయన ప్రేమతో, ఆయన పోలికతో మనల్ని సృష్టించాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఎన్నో ఆహారాల పదార్థాలను సృష్టించాడు కదా. నేను అనుకుంటాను, ఒక తల్లి తన బిడ్డను ప్రేమించింది అనుకోండి. ఆ బిడ్డను ప్రేమించినప్పుడు బాగా ప్రేమిస్తే, ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, మీ కొడుకు, మీ కూతురు, మీ బిడ్డలు అంటే బాగా ఇష్టం అనుకోండి. ఎన్ని రకాల కూరలు వండుతారు చెప్పండి అమ్మా? ఎన్ని రకాలు వండుతారమ్మా? మీకు ఓపిక ఉండి మీ ఇంట్లో సరుకులు ఉంటే ఎన్ని వండుతారు? ఒకటి వండుతారా? కాదంట. ఎన్ని వండుతారట? చాలా వండుతాం. దేవుని స్తోత్రం. చాలా వండాలంటే మొదట ఆ బిడ్డ మన ప్రేమ ఉండాలి.
అంతే కదా. ప్రేమ ఉంటే చాలా వండుతాం. దేవుడు ఎంత ప్రేమమేడంటే సృష్టిలో రుచులు ఉంటాయి. రుచులు పులుపు, తీపి, కమ్మదనము అన్నీ ఉంటాయి కదా. ఇవి రుచులే కదా అవి. తీపి అనేది ఒకటే పదం, కానీ తీపిలో ఎన్ని రకాల్లో మామిడి పండు తీగ ఉంటే ఎలా ఉంటుంది? తీపే కదా, తీగ ఉంటుంది. వినండి, యాపిల్ తీగ ఉంటుంది, అరటిపండు, పనసపండు, సీతాఫల పండు ఇవన్నీ తీపే. ఇంకా చాలా ఉన్నాయి పండ్లు చెప్పుకుంటే మన టైం అయిపోద్ది. ఇవన్నీ తీపి పండ్లే, ఒకదానికొకటి సంబంధం ఉండదు. దేవుడు ఒక పండు సరిపోదు, తీపికి ఒక పండు సరిపోదా? లేదు, సరిపోదు. నా బిడ్డలకి తీపిలో బోల్డ్ రకాలు, కమ్మదనంలో ఏరుశనగే కమ్మగా ఉంటుందా, జీడిపప్పు, బాదం పప్పు అన్ని కమ్మదనమే, దాంట్లో మళ్ళీ వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మన పట్ల అధికమైన ప్రేమ చూపించి ఎన్ని రకాలు సృష్టించాడో ఈ భూమి మీద. ఇదంతా ఎందుకట? దేవుడు మన పట్ల చూపించిన అధికమైన ప్రేమ. ఇంతగా ప్రేమించి ఇంతగా మనకు అన్ని ఏర్పాటు చేసి ఆయన స్వరూపం ఇచ్చి ఆయన ఏం చెప్పాడు? ఈ భూమి మీద నా ప్రతినిధులుగా ఈ భూమి మీద ఉండండి, భూమి మీద ఉండి ఈ భూమిని ఏలుబడి చేయండి, మీకు ఏదైనా అవసరమైతే నాతో మాట్లాడండి, నేను మీకు సహాయము చేస్తానని భూమి మీద ఆయన బిడ్డలుగా ఆయన మన భూమి మీద పెట్టి మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మనం ఏం చేసామంటే కాలక్రమంలో ఆయన ఆజ్ఞలు నడుచుకోకుండా ఆయనకి ఇష్టంగా జీవితం జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుచుకుని పాపం చేస్తాం. పాపం చేయడం ద్వారా మన జీవితంలో శాపము వచ్చింది. ఆ పాపమే మనకి ఎన్నో నష్టాలని, కష్టాలని, వ్యాధుల్ని, బాధల్ని తెచ్చింది. ఈ సృష్టిలో మొదట ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖము లేదు, ఏ నష్టము లేదు, ఏ శాపము లేదు. అలాంటి సృష్టిలో మనం పుట్టాం. ఇవన్నీ రావడానికి కారకులు ఎవరు అంటే మనమే. ఎందుకంటే దేవుని మాట మనం వినుకోకపోవటం వలన. ఇలా ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ భూమి మీద రకరకాల పరిస్థితుల్లో నశించిపోతున్నారు. వ్యాధుల చేత, బాధల చేత, కష్టాల చేత, నష్టాల చేత నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుడు అనుకున్నాడు, మొదటగా నా ప్రేమను చూపించాను, వీళ్ళకి అర్థం కాలేదు, ఇక నేనే వారి మధ్యకి వెళ్ళాలి. ఆత్మస్వరూపైన దేవుడు మానవ శరీరం ధరించుకుని ఆయన మనలో ఒకటిగా జన్మించి ఆయన ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రము. కాబట్టి బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. ప్రేమ అని లోకంలో బోడు పాటలు ఉంటాయి, ప్రేమ అనే మాటలు ఉంటాయి. కానీ ప్రేమ అని క్రియారూపంగా వచ్చిన వ్యక్తి ఎవరంటే యేసు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ప్రేమను గురించి మాటలు చెప్పే లోకంలో చాలామంది ఉంటారు, ప్రేమను గురించి పాటల రసులు ఉంటారు. కానీ ప్రేమ అనే దానికి అర్థంతో కూడిన జీవితం జీవించిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. ఆయన ప్రేమగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ప్రేమతత్వాన్ని మనలో నింపాడు, మనల్ని ప్రేమగా చేశాడు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట చూద్దాము. మరి పిల్లలు నోట్ చేసుకోండి, అడుగుతాను వెంటనే. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దామా? ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రేమగా ఈ లోకానికి వచ్చాడు, క్రియారూపముగా ఆయన ప్రేమను మనకు చూపించాడు. బైబిల్లో ఈ సందర్భంగా నా ప్రియబిడ్డలైన మీ మధ్య చెప్పడానికి కారణం కాదు, కానీ నాకు దీనికంటే ముందుగా దేవుని ప్రేమ నన్ను టచ్ చేసింది ఎక్కడంటే, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త చేసుకుంటూ ఒక గ్రామం దాటి వెళ్ళిపోతారు. బాగా వినండి అమ్మా, ఎక్కువ సమయం చెప్పను, కొద్ది మాటలు చూడండి, నోట్ చేసుకోండి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మంది రోగులను స్వస్థపరుస్తుండేవారు, ఎన్నో పరలోక విషయాలు బోధిస్తుండేవారు, ఎన్నో అద్భుతాలు చేస్తున్న గొప్ప వ్యక్తి ఒక రోజు నా దారి మార్గం వెళ్ళిపోతుంటే
మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 40వ వచనము, తీయక్కర్లేదు, చూసి పెట్టుకోండి. మార్కు సువార్త 1వ 40వ వచనంలో ఆయనకి ఎవరు ఎదురుపడ్డారంట? ఒక కుష్టి రోగి ఎదురుపడ్డాడట. ఎదురుపడి అక్కడ ఒక మంచి మాట, ఆ మాట నన్ను తాకింది. ఇప్పుడు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే. చూద్దాం ఒకసారి. ఆ మాట నాకు చాలా ఇష్టం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే, ఒక కుష్టు రోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పెను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఒకటేంటంటే, అసలు నేను నీకు ఇష్టమా కాదా, నేను నీకు ఇష్టమా కాదా, ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చెయ్యి. అతనికి వ్యాధి తగ్గాలా, ఇష్టం కావాలా అతనికి? ఎందుకంటే అక్కడ ఉన్న వాడిని మీరు గమనించలేదు. నేను అర్థం చేస్తున్నాను ఏంటంటే, మేము మమ్మల్ని ఎవరు ఇష్టపడరు, కానీ నువ్వు ఇష్టపడుతున్నావా? ఫస్ట్ ప్రశ్న. అప్పుడు ప్రభు అడగానే ప్రభు ఏం చెప్పాడు? నీవు నాకు ఇష్టమే. నీవు నాకు ఇష్టమే అనేది మాట, ఇష్టమనేది మాట. ఆవిడ ఏం చేసేటువంటి అక్కడ మాట, నీవు నాకు ఇష్టమే చెప్పి కాదు, నీవు నాకు ఇష్టమే, నన్ను శుద్ధునిగా చేయమని ఆయన చెప్పి వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే. ఫస్ట్ ఏంటి? కనికరపడ్డాడట. అంటే అతనిలో ఒక బాధ ఉండిపోయింది. ఏం బాధ అంటే, మేము సరైన ప్రేమ పొందుకోలేకున్నాము, కాబట్టి మాకు ఏం కావాలి? మొదట ప్రేమ కావాలి, ప్రేమ తర్వాత మాకు స్వస్థత కావాలి. అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. అది, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే. అంటే చెయ్యి చాపాడు, ఇలా ముట్టుకున్నాడట. చెయ్యి చాపి, ధైర్యమ్మా, చెయ్యి చాపి, నువ్వు నాకు ఇష్టమే, నువ్వు నాకు ఇష్టమే అని చెప్పి ఏం చేశాడట? వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పిన వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను కనుక వాడు శుద్ధుడు ఆయన జనిస్తుంది. ఇక్కడ 2 కార్యాలు ఏంటంటే, నువ్వు నాకు ఇష్టమే. అప్పుడు దాకా ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి, నేను చెప్పక్కర్లేదు, బైబిల్లో కానీ బయట సమాచారం ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో ప్రేమకు దూరం అయిపోయిన ఆ వ్యక్తికి ప్రభు దగ్గర తీసుకుని ఆయన ప్రేమ చూపి ముట్టి తాకి శుద్ధి చేసి పంపించాడు. యేసు ప్రభు ఎట్టి మాదిరి చూపించాడో, ఎట్టి ప్రేమ చూపించాడో, అదే మాదిరి, అదే ప్రేమ ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన ప్రేమించే వాళ్ళు ఇప్పటికే ప్రేమ చూపిస్తున్నారు. ఈవేళ ప్రపంచంలో ఎన్నో ఇలాంటి సంఘములు, ఇలాంటి పరిస్థితి సేవ జరుగుతుందంటే దానికి ఎవరు కారణము? యేసు ప్రభు ప్రేమ. ఆయన ప్రేమించాడు, ప్రేమించి క్రియారూపంగా ఆయన తాకి చేసి కార్యం చేసి చూపించాడు. కాబట్టి ప్రేమ. నాకు ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యం కూడా నేను చాలా చోట్ల నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకసారి సర్పవారాన్ని నేను ఒక సాక్ష్యం విన్నాను. ఏమిటా సాక్ష్యం అంటే, ఒక సహోదరి అప్పులైపోయి ఉన్నారు, అప్పులైపోయి చాలా వేదన పడుతున్నారు. ఇంక వాళ్ళు తీర్చిన అప్పు, ఆ భార్య భర్త పిల్లలు అందరూ కూడా చిన్నపిల్లల వాళ్ళు. భార్య భర్త చాలా కాలంగా ప్రయత్నాలు చేశారు, అప్పు తీరట్లేదు. వాళ్ళు అనుకున్నారంట, ఈ అప్పులు మనం చెల్లించలేము, అప్పులు వాళ్ళకి రోజు కూడా రకరకాల వాయిదాలు వేస్తున్నాము, ఇంక మనం వాయిదాలు వేయలేము, మనం తలెత్తుకోలేమని చెప్పేసి ఆ భర్తతో భార్య చెప్పిందంట, మనం చచ్చిపోదాము, వస్తా పురుగుల మందు తెచ్చేయండి, ఈ రాత్రికి మనం తాగేసి మన పిల్లలు పట్టించేసి చచ్చిపోదాము అని ఒక నిర్ణయం తీసుకున్నారట. నిర్ణయం తీసుకుంటుంటే ఆ భర్త వెళ్ళాడు. ఆ భర్త వెళ్ళి, సరే వస్తా పట్టుకొస్తాను, ఎందుకంటే బాధ అలాంటి వాళ్ళకి అటువంటి సిచ్యువేషన్ ఉన్నారు. అయితే రోజు కూడా అప్పుడప్పుడు వారానికి ఒక రోజు ఎప్పుడో ఒక సహోదరుడు ఆ రోడ్డు మీద అడుక్కునేవాడంట. అతను కూడా కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి అయితే అతను యేసు ప్రభు పాటలు పాడుకుంటూ ప్రభువుని ప్రకటించుకుంటూ ఆ వీధిలో అడుక్కుంటున్నాడు. అడుక్కునే వ్యక్తి ఎప్పటిలాగా ఇల్లు ఒడినని ఆ రోజున అరుగు మీద కూర్చున్నాడట. ఎండకి అరుగు మీద కూర్చుని పాట పాడుకుంటున్నాడట. పాడుకుంటే ఆ రోజు అతను పాడే పాట ఆమెను తాకింది. ఎవరిని? లోననివ్వండి.
ఎప్పుడు కూడా దూరం నుంచి డబ్బులు వేసి పంపించే వ్యక్తి ఏమయ్యా నీకు ఏం చేశాడని యేసుప్రభు పాట పాడుతున్నావు? నీ వ్యాధి నీతోనే ఉంది కదా, నీ వ్యాధి నీతోనే ఉంది, ఎందుకు ఆయన గురించి పాట పాడుకుని తిరుగుతున్నావు అందంట. అంటే అప్పుడు ఆయన చెప్పాడంట, నా గురించి చెప్తాను వింటావమ్మా? వింటాను. ఎందుకంటే ఆవిడికి ఆ రాత్రి చివరి రోజు. ఎవరికి? ఆ రాత్రి ఆవిడకి చివరి రోజు కాబట్టి ఆమె వినడానికి ఇష్టపడింది. సరే చెప్పు, వింటాను అందంట. ఆయన ఏం చెప్పాడంటే, మీరు చూస్తున్న నేను కాదు, ఒకప్పుడు నేను రైతుని. మాకు 20 ఎకరాల భూమి ఉంది. ఒక రైతుగా నాకు భార్య ఉండి బిడ్డలుండి కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతున్న దినాలు అవి. అంత హ్యాపీగా సాగిపోయే రోజుల్లో ఒక రోజున అనుకోకుండా నా జీవితంలో ఒక మచ్చ వచ్చింది. ఇది ఏంటా అని పరీక్షకి వెళితే డాక్టర్లు చెప్పారు, మరి మీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి మీరు అర్జెంటుగా మీరు కుటుంబానికి దూరం అయిపోవటం మంచిది. ఇది రోజు రోజుకి త్వరగా పెరిగిపోతుంది కాబట్టి అంటే ఆ మాట చెప్పగానే అతని గుండెల్లో ఒక గుణపొంగుడైందంట. గుణపొంపోటు ఏమైందంటే ఏం చేయాలి దాని పరిస్థితుల్లో ఇలా చెప్తాను అనుకోకండి. ఆయన చెప్పిన సరే చోటు చెప్తాను నేను. వెంటనే ఆయన ఉన్నాడంట, నేను ఈ వ్యాధి కలిగి ఉండి వీళ్ళ మధ్య ఉంటే రేపు పొద్దున్న నా కుటుంబానికి బ్యాడ్ నేము, నా బిడ్డలకి చెడ్డ పేరు వస్తుంది. ఎవరికీ తెలియక ముందే ఈ ఊరు విడిచి బయటికి పోదామని ఆ రాత్రికి రాత్రే అతను పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి నైట్నే ఊరు దాటి వెళ్ళిపోయాడు. ఊరు దాటిపోయి ఎక్కడో మారుమూల ప్రాంతానికి తెలియని చోటుకి వెళ్ళిపోయి అక్కడ పడుతున్నాడు. తన వ్యాధి పెరిగిపోతూ ఉంటే అతను ఆత్మహత్య చేసుకుందామని ఆలోచనలు పడ్డాడు. ఎందుకు దీంతో ఏం బాధపడతాను అని ఆత్మహత్య చేసుకుందామని ఆ పల్లెటూరులో ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చుని రోజంతా ఆలోచిస్తున్నాడు, ఎలా చనిపోవాలి ఆలోచిస్తూ ఉంటే ఆ దారిని ఒక సహోదరి చూసి ఆమె చర్చికి వెళ్తుంటే పొద్దున వెళ్ళినప్పుడు చూసింది, అక్కడే కూర్చున్నాడు. చర్చికి వచ్చి ఆరాధన అయిపోయి మళ్ళీ సాయంకాలం వస్తుంది, మధ్యాహ్నం 3ంటికి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. ఆయన ఏంటి వ్యక్తి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడని, బాబు ఏంటమ్మా నీ పరిస్థితి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మ నా పరిస్థితి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటే ఆమె అందంట, నువ్వు చచ్చిపోద్దయ్యా, నీకోసం ప్రార్థన చేస్తాం, నువ్వు మా ఇంటికి రా అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి పంచ దగ్గర ఒక ప్లేస్ ఏర్పాటు చేసి ఆ ఇంటి దగ్గర పెట్టింది. అతనికి ఏమన్నాడంటే, నన్ను మీ ఇంటికి ఎలా పిలుస్తారమ్మా అంటే అప్పుడు దాకా అక్కడ ఇలా అన్నాను కదా, అక్కడ ఆ ఊర్లో ఒక అన్య దేవాలయం కూర్చుంటే బయటికి ఇంటేశారు. అప్పుడు ఊరి మధ్యకి వచ్చి కూర్చున్నాడు, ఊరికి అటు ఇటు కాకుండా. అప్పుడు అతను తీసుకుని వెళ్ళి అతని ఇంటి దగ్గర పెట్టుకుని అతనికి కొన్ని ఆహారం అందిస్తూ ఆ చర్చిలో పాస్టర్ గారికి, అయ్యా పాస్టర్ గారు, ఇలా మార్గ మధ్యలో అతను చనిపోవడం సిద్ధపడ్డాడు, అతనికి ఈ వ్యాధి ఉంది, మనం ప్రార్థన చేద్దామంటే సంఘమంతా ఉపవాసం ఉండి, సేవకుడు అందరూ ఉపవాసం ఉండి ఒక వారంలో కంటిన్యూ ప్రార్థన చేయగా అద్భుతం ఏంటంటే అప్పుడు దాకా పెరిగిపోదని ఆగిపోయింది. దేవుని స్తోత్రం. సపోర్ట్ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆ వ్యాధి పెరుగుతున్న వ్యాధి ఆగిపోగానే అతనిలో సంతోషం వచ్చింది. వ్యాధిలో ఒక నివారణ మొదలవగానే అతను అనుకున్నాడు, మరి తగ్గుముఖం పట్టింది, మరి ఏం చేద్దాము అంటే అతను ఒకటే చెప్పాడు. అంటే ఆ రాత్రి అతను ఇంట్లో విడిచే ముందు వాళ్ళ అమ్మ నాన్న చెప్పాడు. అతను వ్యాధి రాగానే వాళ్ళ తల్లిదండ్రులకి అన్నదమ్ముల చేత వాళ్ళు ఒకటే మాట చెప్పారు. ఏమన్నారంటే, నువ్వు ఈ వ్యాధితో బయటకుంటే మన కుటుంబాలు ఏమవుతాయంటే అవమానం పాలవుతాయి, వెళ్ళిపోమని చెప్పారు. ఆ మాట గుర్తుండి మరి మీ ఊరు వెళ్తారని నేను అన్నాడట. మా ఊరు వెళ్ళను, ఎందుకంటే అన్నీ బాగుంటే ప్రేమించేవారు కంటే అన్నీ లేనప్పుడు ప్రేమించేవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు చూపించిన ప్రేమ నన్ను తాకింది. వారం రోజులు మీ ఇంటికాడ పెట్టుకుని, నేను ఎవరో తెలియదు, ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న చేరదీసి ప్రేమ చూపించి నా కొరకు ప్రార్థన చేశారు కాబట్టి మీ ప్రేమ నేను మనపను, ఇది మొదలుకొని నా జీవితకాలం ఆ ప్రభు పాదాల పట్టుని ఉంటానన్నాడు. ఆ తర్వాత అతను చర్చికి వెళ్ళాడు, ప్రభుని తెలుసుకున్నాడు. యేసు ప్రభు ప్రేమ అతను అనుభవించి అతని జీవిత కాలం అంతా కూడా అతను కోల్పోయిన ప్రతి దాన్ని కూడా ప్రభులో చూసుకున్నాడు. ఆ గొప్ప ప్రేమ నింపుకునే స్తోత్రం. తన బిడ్డలు పోగొట్టుకున్నాడు, భార్య, అన్నీ పోయినాయి. కానీ అన్నీ పోయిన దానికంటే క్రీస్తులో కలిగిన ప్రేమే గొప్ప. దేవుని స్తోత్రం. ఆ ప్రేమతో నింపబడ్డాడు.
ఆ ప్రేమను కలిగి తన జీవితకాలం అంతా కూడా పాటలు పాడుకుంటూ ప్రభువుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఇతను పరిచయం అయ్యాడు. ఆయన చెప్పాడు, హల్లెలూయా, యేసు ప్రభు అంటే ఎంత గొప్పవాడమ్మా, నా పట్ల ఎంత ప్రేమ చూపించాడమ్మా. కాబట్టి నాకు వ్యాధి తగ్గుందా లేదా ముఖ్యం కాదు, నాకు ఆయన ప్రేమ గొప్ప. దేని స్తోత్రం. ఆయన మమ్మల్ని ప్రేమించాడు, మా కొరకు దిగి వచ్చాడు, నన్ను తాకి ముట్టుకున్న నా ప్రభు గొప్పవాడు. అలాగే మమ్మల్ని ప్రేమించే ప్రభు బిడ్డలు మాకు చాలు. కాబట్టి ఈ లోకంలో ఏదో కుటుంబం మాకు అక్కర్లేదు, ఈ దేవుని కుటుంబం మాకు చాలు అని ఆ ప్రేమను సాటుకుంటూ సాగిపోతాడు. అప్పుడు ఈ సాక్ష్యం చెప్పగానే ఆ సహోదరి కళ్ళ నిలబెట్టుకుని ప్రార్థన చేయడం మొదలు, అయ్యా నా పరిస్థితి, ఈ రాత్రి మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా అంటే ఈ వ్యాధి ఏం చెప్పాడు, నువ్వు చచ్చిపోద్దమ్మా, నువ్వు చచ్చిపోకర్లేదు, నీ కొరకు ఆల్రెడీ ప్రభు మరణించాడు. నీ సమస్యల కోసం, నీ సమస్యల పరిష్కారం కోసం 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరం ధరించుకుని ఆయన చనిపోయాడమ్మా. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, కన్నీటితో వేడుకో, చనిపోవద్దు, నీ భర్త చనిపోవద్దు, నీ బిడ్డ చనిపోవద్దు, ఈ రాత్రే ఆయన పాదాల పట్టుని కన్నీళ్ళు కట్టండి అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్పిన మాటలో ఆ సహోదరి నమ్మింది. ఆ రాత్రి భర్త మందు పట్టుకొచ్చి, పురుగుల మందు పట్టుకొచ్చాడు. చచ్చిపోదామన్నావు కదా, తీసుకుందామంటే అప్పుడు చెప్పింది, నో, వద్దండి. ఈరోజున ఒక సహోదరుడు ఈ రోడ్డు మీద చెప్పాడు నాకు, ఆ ప్రభు యొక్క ప్రేమ ఏంటో ఆయన చెప్పాడు, ఆయన గొప్పతనం ఏంటి చెప్పాడు, ఆయన కార్యం ఏంటి చెప్పాడు. కాబట్టి ఇంతలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, కానీ ఈసారి మనం ప్రభు పాదాలు పట్టుకుందాము, మన సమస్య పరిష్కారం అవుద్ది, మనం చచ్చిపోవద్దండి. మన కోసం ప్రభు చచ్చిపోయాడు, మన సమస్యల కోసం ఆయన చనిపోయాడు, ఇక ఆయన నామంలో మనకు పరిష్కారం ఉంటుంది. ఆ రాత్రి ప్రార్థన చేయగా కొద్ది రోజుల్లోనే వారికి జవాబు వచ్చింది, అప్పులన్నీ తీరిపోయింది. దేని స్తోత్రం. అప్పులు తీరిపోయినాయి, భర్త భార్య బెడ్లో హ్యాపీగా ఉన్న దేని స్తోత్రము. కాబట్టి ఈ రోజున యేసు ప్రభులో మనకున్నది గొప్ప ప్రేమ. కాబట్టి నాకు ఈ మాటలు ఈవేళ కాదు, ఎప్పటి నుంచో నేను చదివిన చాలా చోట నేను సాక్ష్యం చెప్తాను, వాక్యం చెప్పడం కూడా, నాకు ఆయన ప్రేమను మించింది లోకంలో ఏది కూడా లేదండి. కాబట్టి ప్రేమ అని ప్రకటించినది కానీ ఆ ప్రేమను చూపించింది ఎవరు? యేసు ప్రభు. ఆయన చెప్పాడు, చేసాడు, బోధించాడు, నడవమని చెప్పాడు. ఈరోజు ఎంతోమంది ఈ రోజున ఈ గొప్ప ప్రేమను చూపిస్తే వేళ మరి జయప్రకాష్ మన చర్చికి రాకమునుపు అతను ఆత్మీయ జీవితం నడదంటే సినిమా యాక్టరే దేవుడు చెప్పాడు కదా, మహేష్ బాబే దేవుడు. మన జయప్రకాష్కి మహేష్ బాబు దేవుడు, కొంతమందికి ఏమో చిరంజీవి దేవుడు, మరి కొంతమంది ఇంకో యాక్టరు, రకరకాల దేవుళ్ళు ఉంటున్నారు. ఎవరో సినిమా యాక్టర్లు. ఈ సినిమా యాక్టర్ల మీద ఒక ప్రేమలో ఒక భ్రమలో పడిపోయాడు జయప్రకాష్. ఒక ప్రశ్న వేసుకుంటే చాలు, ఆ సినిమా యాక్టరు నీ కొరకు ప్రాణం ఇస్తాడా? ఆ సినిమా యాక్టరు నీకోసం ప్రాణం ఇస్తాడా? నీకోసం ప్రాణం ఇవ్వడం పక్కన పెట్టండి, ఆ ఇంటికి వెళ్తే నీకోసం గేట్ తీరు, ఆ ఇంటికి వెళ్తే కనీసం గేట్ కూడా తీరు. ఆ సినిమా యాక్టర్ కోసం పెద్ద పెద్ద దండలు చేయించి, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి, రాత్రి పగలు కూడా తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అక్కడ నిజమైన ప్రేమ లేకపోయినా కూడా దేవుడుగా భావించేవారు. ఒక ప్రశ్న వేసుకుంటే ఏంటంటే, ఆ సినిమా యాక్టర్ లోపల రానుడు కదా, కనీసం నిన్ను ఈ పేరు చేతి ఇవ్వడానికి తెలియదు. కానీ మన ప్రభు అలా కాదు, ఆయన లోపలికి నేను ఆహ్వానిస్తాడు. నీ పేరు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ జీవితానికి తెలుసు. యేసయ్యా అంటే చాలు, నేనున్నానంటే తెలుసు. స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు యేసు అని పిలిస్తే నా ప్రభు దగ్గరికి వచ్చేవాడు, నేను ఆదరించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు. నేను స్తోత్రం. ఆ గొప్ప ప్రేమ యేసులో మన జయప్రకాష్ చూసుకుని ఈవేళ అనుకున్నాడు, ఎంతో కాలం నా విలువైన సమయము, విలువైన ధనము ఆ సినిమా యాక్టర్లే దేవుళ్ళుగా భావించి జీవించాను. అసలైన సత్యం నాకు అర్థమైంది, నా కోసం ప్రాణం ఇచ్చిన నా ప్రభువే నిజమైన దేవుడు అని సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన ప్రేమతో నింపాడు, నడిపిస్తున్నాడు. అని ఈరోజు నా జయప్రకాష్ ఆ నిజమైన దేవుడిని తెలుసుకుని, ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన శక్తిని అనుభవించి, ఆయన శక్తులు ఆయన జీవిస్తూ ఈరోజున ఈ గొప్ప కార్యం చేస్తున్నాడు. దీని స్తోత్రము. ఈవేళ ఇది అర్థవంతమైంది. ఒకప్పుడు చేశాడు, ఓకే, ఆ అర్థం లేనిది అది.
సహాయం మంచిదే, కానీ వ్యక్తి సరైనడు కాదు. ఇప్పుడు యేసు దాన్ని తగినవాడు. తెలుసు యేసు ఎవరట? తగినవాడు. కాబట్టి ఈ రోజున తన భార్య యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ భక్తి జీవితాన్ని, ఆ ప్రేమను పంచుకుని నేర్చుకుని తన ఉద్యోగాల్లో, తన ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో నమ్మకంగా ఉంటూ, నిజానికి వారికి సొంత గృహం అంటే ఏమీ లేదండి. సొంత గృహం లేదు, ప్రత్యేకమైన ఆస్తులు లేవు. ఏమీ లేకపోయినా సరే ఆ దేవుని ప్రేమను 10 మందికి పంచాలని తనకున్న కొద్దిపాటి చిన్న ఉద్యోగాల్లో ఆ చిన్న జాబులు చేసుకుంటూ అందులో కలిగిన కొద్దిపాటి డబ్బుని ఇలా ఈ ఒక్క కార్యక్రమం కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు. మా సండే స్కూల్ పిల్లలకి వారం కూడా తనే కొందేస్తాడు. ఏంటి? స్నాక్స్. ఒక వారంకి 500 అవుతాయి. మాకు 100 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ భారం కలిగి, మన ఆదాయమా ఏమి చిన్నపాటి ఆదాయమే, చిన్నపాటి జీతం, చిన్నపాటి కుటుంబం, కానీ దేవుడు ఆ బెడ్లో గొప్ప ప్రేమను నింపాడు. దేవుని స్తోత్రము. కాబట్టి ప్రేమ కలిగిన మనసుతోటి జయప్రకాష్ చేయటం. అందుకే వాక్యని ముగించే చివరి మాట ఇది. మనం ఒకసారి అని చదువుకుందాం. ఏమాటది? యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడు. ఆ ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి చివరికి ఒక మంచి మాట, అసలు మాట మిస్ అవుతున్నాం మనం. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడట? కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టమని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందట ఆయనను అనుగ్రహించను. అంటే యేసు ప్రభు ద్వారా ఈ భూమి మీద ప్రేమ అనుభవిస్తూనే ఒక దినం అందరేమవుతామో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎవ్వరు ఉండరండి. ఎంతటి కోటీసుడు, ఎంత బలవంతుడిని ఎవ్వరు ఈ భూమి మీద ఉండదు. చనిపోయిన తర్వాత అందరూ ఒకటమే. దేవుని స్తోత్రం. యేసు రక్తం ఏమవుతాం? మనము ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ కొత్త జీవితం ఎలా ఉంటుందంటే, బైబిల్లో ఒకటి ఉంటుంది. లాజరు అని ఒకడు ఉన్నాడు. ఆయన దరిద్రుడు అంట. దరిద్రుడు, ఎవరూ పట్టించుకోలేదట, ఎవరు గుర్తించలేదు. బైబిల్లో ఒక మంచి మాట చూద్దామా? కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఒకసారి ఆ మాట చూద్దాము. కీర్తన గ్రంథము చదువు ఒకసారి తీద్దామా? రిఫరెన్స్ ఉంది. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము. కీర్తన 9:18. దరిద్రులు నిత్యము మరోబడుదురు, బాధపడివో నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదండి. దరిద్రులు అన్నమాట వారు లోకం ఏమని గుర్తించదు, వాడిని పట్టించుకోదు. కానీ లోకం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే ఈ దరిద్రుడైన లాజరు ఒక ధనవంతుని ఇంటి దగ్గర, అంటే అవతల రోడ్డు మీద కూర్చుని అతను బాధపడేవాడట. ఆహారం లేక ఇబ్బంది పడేవాడు. ఆయన నిండా కురుపులు, సీము గారుతా ఉండేది. కుక్కలు వచ్చి నాగుతున్నా కూడా అనుకున్నాడంట, దరిద్రుడు అనుకున్నాడంట, పోన్లే నా దగ్గర ఏముంది పెట్టడానికి, కనీసం నా రక్తమో సీమన తాగదు బతుకుతుంది అనుకున్నాడట. అంటే తనకుండా పెట్టేవాడట. అంత ప్రేమ కలిగిన వాడు ఎవరు? దరిద్రుడు. ఒక రోజున దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఈ దరిద్రుడు తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయట. ఎవరు వచ్చారు? దేవదూతలు పరిగెట్టుకు వచ్చారు. ఈ దరిద్రుడిని దగ్గరుండి చక్కగా తీసుకెళ్ళి ఆ దేవుని రాజ్యంలో అబ్రహాము రొమ్మున అనుకున్నాడట. దేవుని స్తోత్రం. ఆ ధనవంతుడు చక్కగా మంచి బట్టలు వేసుకున్నాడు, ఖరీదైన జీవితం జీవించాడు. అతను చనిపోయి అడిగెళ్ళిపోయి నిశ్చితానికి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద జీవితం అల్పమైన జీవితం ఇది. ఒక రోజున ప్రభునందు మనకు కలిగిన జీవితం గొప్పది. దేవుని స్తోత్రం. అక్కడ ఏమవుతుంది చేస్తా? ఒక్క మాట, ప్రకటన గ్రంథంలో మంచి మాటలు ఉంటాయి. ఈ మాటలు మనం నిరీక్షిద్దాము, మన హృదయంలో భద్రపరుచుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ఈ చివరి మాటలు ఇవి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ఈ మాటలు ఏంటంటే 21 అధ్యాయము 24వ వచనము. ఆయన చూడండి, ఇది 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైన దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైనను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచిపోయిను. మరణం ఇక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన ఇక్కడ ఉండదు. మొదటి సంగతి గతించిపోయిన చెప్పింది. దేవుని స్తోత్రం. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున ఇంక దుఃఖము
లేదు, ఈ వేదన లేదు, ఈ బాధ లేదు, నిత్యము ప్రభుత్వం అన్నమాట. ఆయనే మన కాపురం అంట. కాపురానికి సహవాసం తేడా అంటే, సహవాసం అనేది కొంత టైం ఉంటుంది, కాపురం అనేది శాశ్వతకాలం ఉంటుంది. అది తేడా మాటకి. అంటే ప్రభు యుగాయుగములు ఆయనతో మనసు ఉంటే మనం ఆయనతో ఉంటాము. అక్కడ ఎలా ఉంటుంది సార్ మనము? మోక్షం అంటే తెలుసా మీకు? మోక్షం అంటే 4 మాటలు ఉంటాయి వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మోక్షం అంటే మరణము లేని జీవితము. మోక్షం అంటే అర్థం ఏంటి? మరణము లేని జీవితం. మోక్షం అంటే ముసలితనం లేని జీవితం. ఇక్కడ భూమి ముసలు ఉంటాయి, అక్కడ ముసలు అనేది నిత్యము యవ్వనం వయసు కలిగి ఉంటారు. మోక్షం అంటే మరణం లేని జీవితము. మోక్షం అంటే ముసలితనము లేని జీవితం. మోక్షం అంటే నిత్యము ఆనందం ఉండే లోకము. దేవుని స్తోత్రము. నిత్యము ఆనందించే జీవితము. మోక్షం అంటే ఆకలి దప్పులు లేని జీవితము. ఈ భూమి ఆకలి దప్పులు ఉంటాయి, భూమి దుఃఖం ఉంటుంది. అంటే పరలోకంలో మనకి ఆకలి దప్పులు లేవు, పరలోకంలో దుఃఖము లేదు, నిత్యము ఆనందం. పరలోకంలో ముసలితనము లేదు, పరలోకంలో మరణము లేదు. ఆ లోకంలోకి ప్రభుత్వ యుగాయుగాలు మనం ఉండబోతున్నాం, మనంతా కలిసి ఉంటాం. దేవుని స్తోత్రము. ఈ నిరీక్షణ గొప్ప దేవుని స్తోత్రం. కాబట్టి అంతవరకు ఏం చేద్దాము? ఆయన ప్రేమను తలపోసుకుంటూ హ్యాపీగా ఆయన స్తుతిద్దాము, దేవుణ్ణి మహింపరుద్దాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఇప్పుడు కోచింగ్స్ టైం. ఇప్పుడు ఏంటి? రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? అబ్బా, వెరీ గుడ్, వెరీ బాగా చెప్పారు. ఇప్పుడు మా తమ్ముడు పేరేంటి? అలాగలాగా, ఒక నిమిషం. ఫస్ట్ పాత పేరేంటి? రైట్. ఫోన్లే, పాప కష్టపడింది. నడుం చార్లాస్ కాదు, నడుం చార్లాదన్ జాన్ మోజెస్. కొత్త పేరేంటి? సరే, ఈ పాప ముందుకు వచ్చింది కదా, ఈ పాప మనకి గిఫ్ట్ ఇచ్చేద్దాం. నువ్వే ఇచ్చే తంబి. సరే, ఇంకో ప్రశ్న వేస్తున్నాను. బైబిల్లో 66 గ్రంథాల్లో మనకి వాక్యాలు చెప్పాం కదా. ఓకే, రైట్. రెడీగా ఉన్నావా? అక్కడ నేను చేయొత్తండి, వాళ్ళని అడుగుతాను. పాత నిబంధన ఎన్ని గ్రంథాలు? పాత నిబంధన చెప్పమ్మా. 39. ఏం పేరు నీ పేరు? స్వప్న. చెప్పలు కూడా అందరు కూడా. స్వప్నకి గిఫ్ట్ ఇద్దామా? 39. పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధన ఎన్ని? చేయొత్తండి. కొత్త నిబంధన ఎన్ని? 27. చెప్పలు కడతాం చిట్టలకి. నీకు చిన్నపిల్ల బొమ్మే ఉంది ఇక్కడ, అయినా ఇచ్చేస్తున్నానే. రైట్, తీసుకో. రైట్, గాడ్ బ్లెస్ యు. ఓకే, ఇప్పుడు మొత్తము వాక్యాలు ఎన్ని? పాతనం కొత్తనం వెళ్ళి అక్కడ అయిపోతున్నాం మనం. వేలు మర్చిపోయారు. మొత్తం 66 గ్రంథాలు. మొత్తం ఎన్ని వాక్యాలు? 1102 అమ్మా. 31,000. ఓకే, మరి బాగానే వచ్చింది. అందరూ మీరు 1000 దగ్గర అయిపోయి 100 దగ్గర అయిపోయారు. 31,102 అంతేనా? ఏం పేరు నీ పేరు? ఇంకా వచ్చిందా? అయితే నీకు ఇగో 2 గంటలు ఇస్తున్నా స్పెషల్గా నీకు. ఇంకొక ప్రశ్న వేసాం, ఇంక 2 గిఫ్ట్లు ఉన్నాయి, అయిపోదాం. ఏమన్నాయి? తర్వాత 2 లాస్ట్గా పత్రిక చెప్పాం కదా, యోహాను పత్రిక. అధ్యాయం ఎంత? రిఫరెన్స్ ఎంత? యోహాను పత్రిక చెప్పాం కదా, గుర్తుందా? ఆడుకుంటున్నారు. రైట్, మనం కట్ చేసుకుందామా? మంచి ప్రశ్న, బాగా చెప్పాడు. సరే, లాస్ట్లోని మోక్షం గురించి చెప్పాను కదా, పెద్దలు కూడా. మోక్షం అంటే 4 చెప్పాను. అక్కడ తెలిసిన చెయ్యాలి. మోక్షం అంటే 4 మాటలు చెప్పాను. చిట్టలు బాగా చెప్తాను. చేతున్నాను లేనా? ఏం పేరు?
ఏం పేరు నీ పేరు? అమ్మా బాగా చెప్పు, వెరీ గుడ్. మోక్షం అంటే ముసలితను, మోక్షం అంటే ముసలితనమా? నువ్వు దిగరా, కూర్చు. ఓకే, వెరీ గుడ్. రెండోది ఆనందకరమేనా? మూడోది ఒకళ్ళొకళ్ళు వాయిని చెప్పేద్దాం. మరలేని జీవితం ఒకటి, మళ్ళీ వెనకొద్దాం. మరలేని జీవితం, బాగా చెప్పిందా? చెప్పి మళ్ళీ చెప్పు. మోసం అంటే ఓకే, ఎవరు చెప్తారు? నలుగురునా? 4 పాయింట్లు. మోక్షం అంటే అమ్మా చావులే జీవితం, వెరీ గుడ్. ముసలితనం లేని జీవితం, ఆకలి తప్పలేదు. చిట్టెలకి ఇచ్చేద్దాం. ఏం పేరు నీ పేరు? మహిమకి ఇచ్చేద్దామా? ఇలా 2 నీకు ఇచ్చేస్తున్నాను. సరే, తనకేడు ఇచ్చేద్దాం. ఆ బాబు కూడా వచ్చి ఇచ్చే. అదే 3 చెప్పా కదా నీ కోటిగో. రైట్, మనం ఇప్పుడు కేక్ కట్ చేద్దామా? రైట్, ఈ లోపల చిన్న ఎవరో పాట పాడండి. కేక్ సెట్ చేసే లోపలని దివిజోతి పాట పాడతాడు. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారబలి క్రీస్తును చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. We wish you happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్యమైన భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి, జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారబలి క్రీస్తును చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్,
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. వచ్చేయండి పిల్లలందరూ, ముందుకు వచ్చేయండి, కేక్ కట్ చేద్దాం అందరం కలిసి. చిన్న పిల్లలందరూ వచ్చేయండి అమ్మా. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. చివరిగా మేరీ గారు ప్రార్థన చేస్తారు. రండి అమ్మా, రండి. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మేరీ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప దేవుడా, ఘనమనే తండ్రి, మహోగణుడ, మహోన్నతుడ, ఆత్మ స్వరూపుడ, పరిశుద్ధాత్మతో నేస్తున్నాను అయ్యా. మరి సమయం తను మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తనేస్తున్నాను తండ్రయ్యా. ప్రభా, మా కొరకు నాన్న ఎంతగానో తనేస్తున్నానా, మా చీకన్ని తొలగించి ఇస్తున్నాను. నీ ఎలుగు మాకు ప్రకాశించినందుకు నీ స్తోత్రముని చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తనేస్తున్నాను అయ్యా. దేవయేస్తున్నానా, ఇగో తండ్రి మీ సేవకుల ద్వారా ఎంతగానో తండ్రి వాక్యం మాకు వివరించినందుకు నీకు స్తుతులు స్తోత్రముని చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి వేస్తున్నానా, నీకు కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రము ఎంత చెల్లించినా తండ్రి వేస్తున్నానా అయ్యా. లెక్కలేని స్తుతులు స్తోత్రములు వేస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి వేస్తున్నాను అయ్యా. అయ్యా, మరి ఇంతవరకు పాటల్లో ప్రార్థనలు అన్నిట్లో కూడా నీ నామను గొప్ప ఘనంగా, నీ నామను మహిమాతంగా నువ్వు జరిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తనేస్తున్నాయ్యా. దేవా, ఇక్కడ ఏర్పాటు చేసిన బిడ్డలతో కూడా మీరున్నారు ప్రభా. ఆ బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి సహాయం దయచేయనా. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించినానా. ఇక్కడ సండే స్కూల్ దీవించి ఆశీర్వించమడుగుతున్నాను. పరిశుద్ధాత్మ తనేస్తున్నానయ్యా. అలాగే మీ సేవకులతో మీరుండినానా, ఇంకా అనేక చోట్ల బహుబలంగా వాడబడ్డానికి సహాయం దయచేయమడుగుతున్నాం తనయ్యా. మీ సేవకులకి నీ శక్తిని బలము దయచేయమనయ్యా. నీ పరిశుద్ధాత్మ సంధి తోడుగుని సహాయం దయచేయమడుగుతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ స్థలంలో అనేక క్రిస్మస్ సారథులు గొప్పగా ఘనంగా నీ నామను మహిమాదంగా జరిపించుకుంటున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి వేస్తున్నానయ్యా.
ప్రభాతనయ్యా, నేనైతే ప్రభాని తలసినికి ఏమాత్రం యోగ్యత లేనిదనయ్యా. మరి తండ్రి నాన్న మరి సమయం నాన్న తరు నాకు ఇచ్చావు నాన్న అన్నాడు నాన్న. మరి ఎక్కడైనా నేను ప్రార్థన చేయలేదు ప్రభు. మరీ సమయం ఇచ్చినందుకు నాన్న మీ సేవకులకి నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న చిన్ని ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. ప్రభువా పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మా కన్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు నాయన. అవును తండ్రి, ఏ పాటి వారము నాయన ఈ మంచి ఆలోచన మాకు రావడానికి తండ్రి నీవే కారణమయ్యా. నీకు వందనాలు ప్రభువా. సమస్తాన్ని తండ్రి చక్కగాను మర్యాదగాను క్రమంగాను జరిగించుకున్న దేవా నీకు వందనాలు ప్రభువా. బిడ్డలందరిలో తండ్రి ప్రభువా నాయన రోజు విన్న మాటల్ని మీరు ముద్రించండి అయ్యా. వారి జీవితాలు ఈ వాక్యాన్ని ఫలింపు దయచేయండి. అవును ప్రభువా, నిజముగా ప్రేమించేవాడవు నీవు నాయన. నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమలో నాయన బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభువా. మాకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీవు ఉంటే చాలయ్యా. నీ గొప్ప ప్రేమను బట్టి వందనాలు. నీ ప్రేమలో సంతోషిస్తూ ఇతరులుగా ప్రేమను పంచే మా భాగ్యం అందరికీ దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసునామమున అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. మీ అందరికీ వందనాలండి. అలాగే వేదికను అలంకరించిన పాస్టర్ గారికి వందనాలు. ఈ రోజున మేము ఇలా ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే మా ఆత్మీయ తండ్రి గారి యొక్క నడిపింపు, అది దేవుని యొక్క నడిపింపు. అలాగే మా అత్తయ్య గారు, మా మావయ్య గారండి, వారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇలాగా ఏ విషయంలో అయినా ముందుండి వాళ్ళు మేము వెనకాల ఉంటాం, మీరు చేయండి అని ప్రోత్సహిస్తారు. ఈరోజు నా భర్తకున్న సంస్కారం అంతా కూడా తల్లిదండ్రుల నుంచి ఆయన నేర్చుకున్నదే. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంటే ఒక మంచి కుటుంబంలో నన్ను దేవుడు నిలిపినందుకే దేవునికి వందనాలు. అలాగే నా భర్తకి ఈ ఆలోచన చెప్పింది అయితే పాస్టర్ గారి కుమార్తె దివ్యక్క అండి. ఆ అక్క రోజు మాట్లాడడం ద్వారా నా భర్తలో ఆ మాట బలంగా నాటుకుంది. అక్కను బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మా కుటుంబం గురించి మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని కృపలో మరెన్నో క్రిస్మస్లు, మరెన్నో సంవత్సరాలు మేము మధ్య జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎన్నోసార్లు పాస్టర్ గారి ద్వారా ఈ మాటలు వినాలని కూడా మేము కోరుకుంటున్నాం. అటు మంచి సందర్భాల కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కూడి ఉన్న మీ అందరికీ పేరు పేరున నిండు వందనాలు. పాస్టర్ గారి చేతుల మీదుగా దుప్పళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. దయచేసి వేచి ఉండండి. ఈ రోజున చాలామందికి డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇచ్చే మనసు లేదు. ఈ రోజున మా సంఘ బిడ్డలు అందరికీ కూడా డబ్బు లేకపోయినా ప్రేమించే మనసును దేని స్తోత్రం. ఆ మనసును బట్టి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఏదో సిరిపర్లు కాదు, ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు, కేవలం వాళ్ళ కష్టార్జితంలో దేవుని ప్రేమను అందించాలని బిడ్డలో చిన్న చిన్న డబ్బులు అలా దాచుకుని ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఈ ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ చివరిగా ముగింపు ప్రార్థిస్తాను. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు రాక్షుడు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దీని సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. మరి ఒకటి ఇద్దాము.